నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా అంటే దాదాపు 9 ఏళ్ల నుంచి నేను రైల్లోనే తిరుగుతున్నాను. మాది కర్నూలు. అక్కడ కర్నూలు పోవడం కానీ లేదా ఆఫీస్ కూడా ఆఖరికి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆఫీస్కి రైల్లోనే వెళ్ళేవాళ్ళని. తర్వాత మల్కాజ్గిరి స్టేషన్ ఒక చిన్న గుడిసెలాగా ఉండేది. అదే కాదు, సికింద్రాబాద్ స్టేషన్ కానీ ప్రతి స్టేషన్ కూడా చాలా చిన్నగా ఉండేవి అనమాట. అలాంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని స్టేషన్లను అభివృద్ధి చేశారు. ఇటువంటి అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు, ఏ గవర్నమెంట్ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఇన్ని స్టేషన్లు జరిగి ఇట్లా ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రైల్వే ఎంప్లాయీగా కాకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి చాలా ఇది చేస్తున్నారు. అన్ని స్టేషన్లను కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. మనం ఈ గవర్నమెంట్ ఎప్పటికీ మర్చిపోము. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు మనకు. మీ పేరండి? నా పేరు నూర్ అహ్మద్ అలీ అండి. నూర్ అహ్మద్ అలీ. రైల్వేలో పనిచేసేవారు? అవునండి, రైల్వేలో పనిచేసేవాడిని. ఎలాంటి మార్పులు ఇప్పుడు గమనిస్తున్నారు? చాలా మార్పులు వచ్చాయండి, చాలా మార్పులు వచ్చాయి. చెప్పడానికి వీలు లేదనమాట. ఎందుకంటే అప్పుడు లిఫ్ట్లు లేవు, ఎస్కలేటర్ లేవు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి, ఆ బ్రిడ్జిలు కూడా ఉండలేదు ముందు. కానీ ఇప్పుడు ప్రతి దగ్గర ప్రతి స్టేషన్ లిఫ్ట్లు పెడుతున్నారు, ఎస్కలేటర్లు పెడుతున్నారు. తర్వాత ఆ స్టేషన్ చూడడానికి అందంగా కనిపించాలని చెప్పేసి ఎలివేషన్స్ కూడా ప్లాన్ చేసేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ గవర్నమెంట్కి రుణపడి ఉంటాము.